అయ్యన్న పాత్రుడు సహజంగా ఆయన వాడే భాష వీటి వలన నెగిటివిటీ ఉంది. నాకైతే నెగిటివ్ అభిప్రాయం ఇదివరకు ఉండేది గానీ, ఇవాళ మాట్లాడింది మాత్రం చాలా హుందాగా మాట్లాడారు. ఒకప్పుడు అట్లాంటి అయ్యన్న పాత్రుడినే చూసాం. కాపోతే మధ్యలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల వలన అయ్యుండొచ్చును. ఆయన భాషలో సంస్కారం తగ్గింది. కానీ ఇప్పుడు చాలా సంస్కారయుతంగా, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఏదైతే సచివాలయానికి వచ్చినటువంటి అయ్యన్న పాత్రుడిని మీకు మంత్రి పదవి రాలేదని బాధపడట్లేదు. ఎందుకంటే సీనియర్‌లను పక్కన పెట్టారన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకొని అడిగితే, నేను 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి సందర్భంలో నాకు మంత్రి పదవొచ్చింది. అప్పుడు నా సీనియర్‌లు అలా ఫీల్ కాలేదు. అట్లాగే ఇవాళ నేను సీనియర్‌గా ఫీల్ కావట్లేదు. యువరక్తం కావాలి రాజకీయాల్లోకి. అవకాశాలు దక్కాలి. అలాగే మాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదే గ్రేటు అన్నటువంటిది ఏదైతే చెప్పుకొచ్చారో చాలా అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన. అధికారం వచ్చినటువంటి సందర్భంలో అహంకారాన్ని దూరం పెట్టి మాట్లాడేటటువంటి సంస్కారయుతమైనటువంటి భాష. అదే సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు, ప్రత్యేకించి పోలీసు అధికారులు, వేధించి హింసించినటువంటి పోలీసు అధికారులని ఎవరిని వదిలిపెట్టం అన్నటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో అది కీలకమైన అంశం.